హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. ఈ వ్లాగ్లో మా ఇంటి వినాయక చవితి ఎలా జరిగిందో ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చూడడం కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫెస్టివల్ రోజు మార్నింగ్ 4 o'clockకే లేచాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి ఫొటోస్ తర్వాత దీపాలు అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా ముందు రోజే క్లీన్ చేస్తూ ఉంటాం ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా. బట్ ఈసారి చందుకి సమ్ మెన్సెస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆ రోజు మార్నింగే ప్రతిదీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకే ఇంకా అర్లీగా లేచేసి అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. షాపింగ్ అంతా కూడా ముందు రోజు ఈవినింగే కంప్లీట్ చేసుకున్నాం. ఫెస్టివల్ రోజే వెళ్ళి అన్నీ తీసుకొచ్చి తర్వాత ఇంట్లో కూడా అన్నీ చేసుకొని చేయాలంటే కష్టం అయిపోతుంది కాబట్టి షాపింగ్ అంతా ముందు రోజు ఈవినింగే కంప్లీట్ చేసుకొని అవన్నీ మా ఇంటికి తీసుకురాకుండా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చాను. ఇక్కడ ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతే ఇంట్లోకి తీసుకురావాలి కదా అని చెప్పేసి. మనం ఎంత మోడర్న్ జనరేషన్లో ఉన్నా ఎంత బిజీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నా మన ట్రెడిషన్స్ని రిచువల్స్ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. నేనైతే ప్రతిదీ పక్కాగా ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటాను. మెయిన్గా ఇలాంటి పూజలకైతే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నా లైఫ్లో. చెప్పాను కదా ఇంట్లో మెన్సెస్ ప్రాబ్లం ఉంది అని చెప్పి. చాలామంది పూజలు చేయకూడదు అలా ఉంటే 5 days దాకా అని చెప్తూ ఉంటారు. బట్ ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో మంత్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. అలా మంత్ మొత్తం పూజలు ఆపేయడం అవ్వదు కాబట్టి అట్లీస్ట్ 3 days తర్వాత అయినా ఇలా పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాం. చాలా మందిని అడిగామన్నమాట, లైక్ మమ్మీని తర్వాత చందు వాళ్ళ మమ్మీని అందరినీ అడిగితే 3 days అయిపోయాక పూజలు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా మా ఫేవరెట్ ఫెస్టివల్ అన్నమాట వినాయక చవితి. వినాయక చవితి అనే కాకపోయినా ఏ ఫెస్టివల్ అయినా మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. అందుకే ఇంకా 3 days అయిందో లేదో అన్నీ క్లీన్ చేసుకొని మన ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టి మంచిగా పూజ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి ఇవన్నీ మార్నింగే లేచి చేసుకుంటూ ఉన్నాను. ఈ పూజలు వ్రతాలు ఇలా చేయాలి అలా చేయాలి అవన్నీ పక్కన పెట్టేస్తే మనకి నచ్చినట్టు మనం దేవుడికి ప్రే చేసుకుంటే మన డే మొత్తం ఎంత పీస్ఫుల్గా మన మైండ్ మొత్తం ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో తెలుసా. నేనైతే అలానే ఫీల్ అవుతూ ఉంటాను. ఇలా పూజకి రిలేటెడ్ ఏ వర్క్స్ చేసినా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను. అవి నాకు కష్టంగా కూడా అనిపించవు, ఇష్టంగా చేసుకుంటూ ఉంటాను. చిన్నప్పటి నుండి చూస్తున్న పద్ధతులు వేరేగా ఉంటాయి, పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి. అండ్ ఇప్పుడు మెయిన్గా యూట్యూబ్లో ప్రతిదీ ఎలా చేయాలి, పూజ ఎలా చేయాలి అండ్ మంత్రాలతో సహా ప్రతిదీ మనకి ఈజీగా అవైలబుల్ ఉంది కదా. సో అవన్నీ చూస్తూ అన్నీ ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటాను నేను. పూజా విధానం కానివ్వండి, ముందు చేసేది ఒకలా ఉండేది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ డీటెయిల్డ్గా మనకి తెలుస్తూ ఉంది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. రెగ్యులర్గా పూజలు చేయడానికి ఇష్టపడని వాళ్ళకి ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. అప్పుడప్పుడు లైక్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడైనా మనం దేవుడికి మంచిగా పూజ చేసుకుంటే ప్లెజెంట్గా ఉంటుంది, మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది అండ్ మన ట్రెడిషన్స్ని కూడా ఫాలో అయినట్టు ఉంటుంది. నెగిటివ్గా అయితే అస్సలు తీసుకోకండి, జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే దేవుడి దగ్గర మొత్తం అంతా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దేవుడి ఫొటోస్కి బొట్లు పెట్టడం, దీపాలన్నీ సెట్ చేయడం, ఆ తర్వాత ఇంకా గడపలు అలికేసి ముగ్గులు పెట్టడం అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఒక బ్యాక్ డ్రాప్ లాగా వేద్దాము, ఇంట్లోనే మంచిగా చేద్దాము అన్నట్టు ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకొక పక్క కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను, ప్రసాదాలు కూడా చేయాలి కదా ఫాస్ట్గా అన్నట్టు. సో పార్లర్గా చేస్తూ ఉంటే 2 వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి అన్నట్టు అక్కడొక చెయ్యి ఇక్కడొక చెయ్యి అలా చేస్తూ ఉన్నాను. వరలక్ష్మి వ్రతంకి టోటల్ 9 types ఆఫ్ ప్రసాదాలు పెట్టాం అమ్మవారి దగ్గర. ఈసారి అంత హడావిడి లేకుండా ఒక 2 types ఆఫ్ ప్రసాదాలు చేసి ఇంకొక 3 types ఫ్రూట్స్ పెట్టేస్తే టోటల్ 5 అవుతాయి కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. శనగల ప్రసాదం అండ్ వినాయకుడికి ఇష్టమైన కుడుములు చేద్దాము అని చెప్పి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. నేను లేచి ఇంక ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటే భాను అని విద్య కూడా లేచేశారు నాకు హెల్ప్ చేయడానికి. మమ్మీ వాళ్ళ ఇంట్లో అక్కడ పెట్టేసి వచ్చాను పూజకు కావాల్సినవన్నీ అని చెప్పాను కదా. భాను అని విద్య ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చేసారు. వాళ్ళకి ఈ వర్క్స్ అప్పచెప్పేశాను అనమాట. బయట ఇలా గడపలకి
పూలు వేసేసి మామిడాకులు పెట్టేసేయండి అని చెప్పి. సో ఆ వర్క్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా నేను ప్రసాదంకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. విద్య ఫస్ట్ టైం అనుకుంటాను ఇలాంటివి హెల్ప్ చేయడం. నార్మల్గా కుకింగ్లో నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు, బట్ ఇలాంటివి కూడా హెల్ప్ చేశాడు ఆ రోజు. ఎందుకంటే మొత్తం అంతా నేనే చేసుకుంటున్నాను, పూజకి ఇంకా లేట్ అయిపోతుంది కదా అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అన్నట్టు వాళ్ళిద్దరికి ఆ వర్క్ ఇచ్చేసి నేను మాత్రం ప్రసాదాలు చేస్తూ ఉన్నాను. చిన్నప్పటి నుండి వినాయక చవితి వచ్చిందంటే కుడుములు వేరే ప్రాసెస్లో చేసేవాళ్ళం మేము. నానమ్మ నేను పండు కలిసి చేసేవాళ్ళం. అది వేరేలాగా చేస్తామన్నమాట. బియ్యం రవ్వ ఉంటుంది కదా, దాంతో ప్రిపేర్ చేసేదాన్ని. అండ్ లోపల స్టఫింగ్ వచ్చేసి పప్పుల పొడిలాగా చేసి పెట్టేవాళ్ళం. బట్ అలా కాదు అని చెప్పేసి ఈసారి కొంచెం వేరేలాగా చేస్తున్నాను. లాస్ట్ 2 years నుండి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ చేస్తున్నాను. హాట్ వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, షుగర్ అండ్ కొంచెం గీ కూడా యాడ్ చేసేసి బియ్యం పిండిని వాటర్లో కలిపేసుకొని ఇలా మొత్తం ముద్ద వచ్చేలాగా ఉడికించుకోవాలి. అండ్ ఇంకొక పక్క లోపల స్టఫింగ్ కోసం గీలో కొబ్బరిని ఫ్రై చేస్తున్నాను. కొంచెం బాగా బ్రౌనిష్ అయ్యేలాగా రా స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులో బెల్లం ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని బాగా దగ్గర అయిపోవాలన్నమాట ఆ మిక్చర్ అంతా. లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే లోపల స్టఫింగ్ రెడీ అయిపోతుంది. సో వీళ్ళిద్దరూ ఇది కట్టడానికి చాలా కష్టపడుతున్నారనమాట. యాక్చువల్గా నేను బ్యాక్ డ్రాప్ వేరేలాగా ప్లాన్ చేసుకున్నాను. ఏదేదో అనుకున్నామన్నమాట, అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి నేను విద్య. లాస్ట్కి ఇలా చేయాల్సి వచ్చింది. చెప్పాను కదా చందుకి మెన్సెస్ ప్రాబ్లం ఉన్నింది, 3 days అయింది. ఇంకా ముందే ఇంట్లోకి అన్ని తీసుకురాకూడదు కాబట్టి అప్పటికప్పుడు ఏదైనా చేయగలిగింది ఉంది అంటే ఇలా ఒక శారీని బ్యాక్ డ్రాప్ లాగా పెట్టేసి మ్యాంగో లీవ్స్ తో అలా చేస్తున్నాము. ఇంకా ఇంట్లో చాలా ఉన్నాయన్నమాట, డెకార్వి అన్నీ ఉన్నాయి. బట్ అవన్నీ చందు వాళ్ళ రూమ్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా అప్పటికప్పుడు తీసుకురావడం ఎందుకులే, హడావిడి అయిపోతుంది అండ్ లేట్ కూడా అయిపోతుంది అని చెప్పేసి నా శారీ ఒకటి తీసుకొని ఇలా బ్యాక్ డ్రాప్ లాగా సెట్ చేసేసాను. ఇంకా టేబుల్ మీద వినాయకుడిని పెట్టడానికి అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఈ ఇయర్ వినాయక చవితికి ఎక్కువ గ్రీన్ పెడితే బాగుంటుంది, గ్రీనరీ మొత్తం ఫిల్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అంతా చెప్తూనే ఉన్నారు కదా. నాకు దొరికినవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేశామన్నమాట. పత్రి అన్నీ పెడతారు కదా, 21 type అనుకుంటాను, 21 types ఆర్ 23 types. అన్నీ పెట్టకపోయినా నాకు దొరికినంత వరకు అన్నీ తెచ్చి అక్కడ పెట్టాను. సో అక్కడ ఒక పక్క వర్క్ చేసుకుంటూ అండ్ ఇక్కడ ఒక పక్క కుకింగ్ కూడా మేనేజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మధ్యలో నాకు హెల్ప్ చేయడానికి విద్య కూడా వచ్చాడు. విద్యకి ఏదో కాల్ వస్తే విద్యాని ఇంకా పక్కకి వెళ్ళు అని చెప్పి దాన్ని నేను కంటిన్యూ చేశాను అనమాట. ఎంత పెద్ద ఫెస్టివల్ అయినా ఎంత పెద్ద వర్క్స్ ఉన్నా కూడా విద్య ఉన్నాడు అంటే నాకు అంత ఎక్కువ కష్టంగా అనిపించదు. ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేస్తాడు. ఓ విద్య ఉన్నాడు కదా ఈజీగా చేసేయొచ్చులే అన్న హోప్ వస్తుందన్నమాట నాకు. సో అలా ఇద్దరం కలిసి చేస్తే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఇక్కడ కుడుముల ప్రాసెస్ కొంచెం ఫ్లాప్ అయిందనమాట. ఫస్ట్ చేసిన బియ్యం పిండి కొంచెం లూజ్గా అయిపోయింది. అదంతా పక్కన పడేసి మళ్ళీ ఇంకా ప్రిపేర్ చేసుకోవడానికి అని రెడీ చేసుకున్నాను. సో ఒక పక్క అది అవుతోంది, ఇంకొక పక్క నేను డెకార్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. దేవుడి దగ్గర గన్నేరాకులు, తర్వాత గరిక, ఇంకా ఫ్లవర్స్ ఏవేవో అన్నీ పెట్టాను. ఆ నేమ్స్ అన్నీ నాకు గుర్తులేవన్నమాట. దేవుడికి ఏమేం టైప్స్ ఆఫ్ ఆకులన్నీ పెడతారో ఆ ఆకులన్నీ పెట్టేశామన్నమాట. బిల్వ పత్రం అంటారు కదా, అదొక్కటి మాత్రం దొరకలేదు నాకు. చాలా చోట్ల వెతికాను, ఇంకేం చేసేది లేక ఉన్నవన్నీ పెట్టేశాను. ఇంకా లాస్ట్ టైం చేసిన కుడుములు పిండి కొంచెం లూజ్ అయిపోయిందని చెప్పాను కదా, ఈసారి అలా అవ్వకూడదని చెప్పేసి వాటర్ బాయిల్ చేసుకొని ఆ తర్వాత ఇలా బియ్యం పిండి వేసి మిక్స్ చేసేసాను. ఈసారి మాత్రం కొంచెం బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. దాన్ని మొత్తం మళ్ళీ కొంచెం గీ వేసి ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని కుడుముల ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. ఇవన్నీ చేయడం ముందు నుండి రాదనమాట నాకు. బట్ అందరూ చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు, మన వల్ల ఎందుకు కాదు అనుకుంటే ప్రతి ఒక్కరూ చేయగలరు. నాకు రాదు, నేను చేయలేను అనుకుంటే అలానే అక్కడే స్టక్ అయిపోతాం మనం. సో ఖచ్చితంగా రాని వాళ్ళు మీరు కూడా ట్రై చేసి చూడండి. కుకింగ్లో కూడా ఎంత ఫన్ అండ్ ఎంత రిలాక్సేషన్ ఉంటుందో మీకు అప్పుడే అర్థమవుతుంది. ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు కుకింగ్ కూడా. సో ఈ మోదక్ మౌల్డ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు నేను విద్య వెళ్ళి తీసుకొచ్చాము. దాన్ని ఇంక ఇప్పుడు యూస్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం బియ్యం పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని మొత్తం ఇలా ప్రెస్ చేసుకొని ఆ తర్వాత లోపల మనం కొబ్బరి ఉండలు చేసుకున్నాం కదా స్టఫింగ్ లాగా, దాన్ని పెట్టేసుకొని ప్రెస్ చేసుకుంటే మనకి మోదక్ రెడీ అయిపోతాయి.
చూడడానికి కూడా బాగుంటుంది అండ్ తినడానికి కూడా చాలా చాలా యమ్మీగా ఉంటాయి. అఫ్ కోర్స్ దేవుడికి పెట్టిన తర్వాత మనమే తింటాం కదా, దేవుడేం తినడు కదా అవి. సో టేస్ట్ చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం మౌల్కి ఫస్ట్ ఖచ్చితంగా గీ అప్లై చేసుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా వస్తుంది. లేదు అంటే మొత్తం మౌల్కే అతుక్కుపోతుంది. ఎందుకు అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. మా ఇంట్లో ఎప్పుడు స్వీట్స్ చేసినా అది ఎంత టేస్టీగా ఉన్నా పెద్దగా ఇష్టపడరు అనమాట. మా మామయ్య ఇంకా కొంచెం మాత్రమే టేస్ట్ చేస్తారు, ఎందుకు అంటే డయాబెటిక్ కాబట్టి. ఇంకా నేను కూడా ముందు ఇష్టంగా తినేదాన్ని స్వీట్స్, వీళ్ళతో చేరి నేను కూడా ఇప్పుడు స్వీట్స్ తినడం కంప్లీట్గా మానేస్తున్నాను. స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం ఉండేది నాకు ముందు, ఇప్పుడు అంతగా ఇష్టపడడం లేదు. ఇంక ఇప్పుడు దేవుడికి పెట్టినో మాత్రం ఇంట్లో పెట్టేసి ఇంకా ఎక్స్ట్రా ఏవైతే ఉంటాయో అవి పుట్టింటికి తీసుకెళ్ళిపోవాలన్నమాట. సో లాస్ట్ టైం కూడా ఇలా మోదకాలు చేసినప్పుడు నానమ్మకి బాగా నచ్చింది టేస్ట్. మేము పాతకాలంలో చేసే వంటల కంటే ఇది బాగుంది అని చెప్పి మెచ్చుకొని మరీ తినింది. ఇంక ఇప్పుడు ఏంటంటే అలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఆ మోదక్స్ అన్నిటినీ ఆవిరి కుడుములు అంటారు కదా, అట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆవిరి మీద ఉడికించుకునేస్తే అవి స్టీమ్ అయిపోయి బాగా అయిపోతుంది, అక్కడికి ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అవి అక్కడ స్టీమ్కి పెట్టేసి దేవుడి రూమ్లో మొత్తం ఫ్లవర్స్ అన్ని పెట్టేసి రెడీ చేసుకోవడానికి వచ్చేసాను. సో పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసేసాము. ఇంకా ప్రసాదాలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఫాస్ట్గా వెళ్ళి నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను. సో ఆ రోజు ముహూర్తం 11:15 తర్వాత ఆర్ 11:32 తర్వాత ఉందనుకుంటాను. 11:32 తర్వాత పూజ చేస్తే బాగుంటుంది, మంచి ముహూర్తం అది అని చెప్పేసి ఇన్స్టా వీడియోస్లో మొత్తం చెప్తూ ఉన్నారు కదా. సో మనం కూడా అప్పుడే ప్రిపేర్ చేసుకుందాంలే, అప్పుడే పూజ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాము. కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాం, ఇంకా టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో మా బుజ్జి వినాయకుడిని ఫేస్ రివీలింగ్ అనమాట. ఇంట్లో ఎవరు చూడలేదు అది అప్పటిదాకా, ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి వచ్చాం కాబట్టి. సో మా బొజ్జ గణపయ్య, బుల్లి గణపయ్య ఎలా ఉన్నాడో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. యాక్చువల్గా మట్టి వినాయకుడి కోసం ఎంత ట్రై చేశానో నేను, ఈజీగా దొరికిపోయేవి. ఈసారి మాత్రం నాకు దొరకడానికి కష్టమైందనమాట. ఫస్ట్ ఒక చోట చూసాము, ఇంకొక చోట చూసొద్దాము అనే లోపు ఒక చోట ఉన్నవి అయిపోయాయి అనమాట. సో అలా వెతుక్కుంటూ వెళ్తూనే ఉన్నాం, ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. లాస్ట్కి ఇంకా మట్టి వినాయకుళ్ళు మాకు దొరకలేదన్నమాట. ఇంకా చేసేదేం లేక ఇది క్యూట్గా ఉంది కదా, ఈసారికి ఇలా కానిచ్చేద్దాము అని చెప్పేసి ఈ గణపయ్యని తెచ్చుకున్నాం. అయినో ఎకో ఫ్రెండ్లీ గణేష్ అయితేనే బాగుండేది అని, బట్ వేరే ఆప్షన్ లేదు నాకు ఇంకా, అందుకే ఈసారికి ఇలా కానిచ్చేస్తున్నాం. యాక్చువల్గా బంకమట్టి తెచ్చుకొని ఇంట్లోనే నేను వినాయకుడిని చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా ఇంట్లో ప్రాబ్లం ఉండడం వల్ల ఆ తర్వాత బంకమట్టి అంత ఈజీగా కూడా అవైలబుల్గా ఉండదు. ఆన్లైన్లో పర్చేస్ చేద్దాము అంటే అది ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి ఎక్కడో చిన్న డౌట్ అనమాట. సో ఈ రీజన్స్ వల్ల ఇంకా ఇంట్లో నేను మట్టి వినాయకుడిని చేయలేకపోయాను. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా మట్టి వినాయకుడిని నా చేతులతో ప్రిపేర్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ కూడా అలానే అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ కొనుక్కొనొచ్చి పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఏదేమైనా మట్టి వినాయకుడిని చేయాలి అని గట్టిగా అనుకున్నాను. సో మీరు కూడా బ్లెస్ చేయండి, నెక్స్ట్ ఇయర్ నేను మట్టి వినాయకుడినే చేయాలి అని చెప్పి. అదంతా పక్కన పెట్టేస్తే మా బుల్లి బొజ్జ గణపయ్య ఎలా అనిపించాడో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా మా బొజ్జ గణపయ్య కోసం అప్పటికప్పుడు అనుకొని కింద చెట్లో పూలు ఉంటే అవి తీసుకొని వచ్చి మరి నేను విద్య కలిసి పూలమాల రెడీ చేస్తూ ఉన్నాం. చిన్ని వినాయకుడికి ఈ కలర్ ఫ్లవర్స్తో పూలమాల వేస్తే బాగుంటుంది అని చెప్పేసి.
చాలా అక్క షార్ట్ 25 సెకండ్స్. సో పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసాను. దేవుడి దగ్గర కలశం పెట్టడం, ప్రసాదాలు, ఫ్లవర్స్ డెకరేట్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నా ముగ్గును చూపిస్తున్నాను అనమాట. ఇంత హడావిడిగా వేసానో అసలు, బట్ ఓకే అనిపించింది. అంత బ్యూటిఫుల్గా అనిపించకపోయినా, నేను అనుకున్నట్టు రాకపోయినా ఓకేగా అనిపించింది. పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసామన్నమాట. ఎప్పుడు 11:30 అవుతుందా, 11:32 తర్వాత పూజ స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి ఫైనలీ ఇంకా 11:32 అయిపోయింది. ఇంకా నా పూజ కూడా స్టార్ట్ చేసేసాను. మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏంటంటే కలశం పెట్టే ఆనవాయితీ లేదు అంటూ ఉంటారు. నార్మల్ ఫెస్టివల్స్కైనా, వరలక్ష్మి వ్రతంకైనా, దేనికైనా కలశం పెట్టం, మేము నార్మల్గా పూజ చేస్తాము అని చెప్పేదన్నమాట మా అత్తయ్య. పర్టికులర్గా కలశం పెట్టాలి పెట్టకూడదు అని కూడా ఉంటుందా అని నాకు అప్పటిదాకా తెలియదు అనమాట. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే నార్మల్గా ప్రతి ఫెస్టివల్కి కలశం పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఇక్కడ ఎందుకు మనం అలా పెట్టి చేయకూడదు అని చెప్పి మా పెళ్ళైన తర్వాత అట్లీస్ట్ ఫెస్టివల్స్ అప్పుడైనా ఖచ్చితంగా కలశం పెట్టి పూజ చేసుకోవాలి అని చెప్పేసి కలశం పెట్టడం స్టార్ట్ చేశాను నేను. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎప్పుడైనా కొంచెం మంచి రోజులు అవ్వనివ్వండి, అకేషన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా కలశం పెట్టాలి అనిపిస్తే ఖచ్చితంగా కలశం పెట్టే పూజ చేస్తాం. బట్ ఇక్కడ అట్లీస్ట్ ఫెస్టివల్స్కి అయినా కలశం పెట్టి పూజ చేద్దాము అని చెప్పేసి మా పెళ్ళైన తర్వాత నుండి స్టార్ట్ చేశాను నేను. ప్రతి ఇయర్ ఏదైనా ఫెస్టివల్ వచ్చినా ఇంట్లో అందరం కలిసి పూజ చేసుకునే వాళ్ళం. బట్ ఈ ఇయర్ నేను, విద్య అండ్ భాను మాత్రమే ఉన్నామన్నమాట పూజలో. అప్పటికి మా పార్తుగాడు కూడా ఇంకా స్నానం చేయలేదు, రెడీ కూడా అవ్వలేదు. సర్లే ఇంకా వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి మా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాం. సో వినాయకుడి దగ్గర అండ్ ప్యారల్గా ఇంట్లో కూడా పూజ చేస్తున్నాను. మనం ఇంత పెద్ద పూజలు చేసినా ఇంట్లో కూడా ఖచ్చితంగా దీపాలు పెట్టి పూజ చేయాలి కదా. సో 2 కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పూజ మధ్యలో మా అత్తయ్య కూడా జాయిన్ అయిపోయారు. వినాయక చవితి అప్పుడు వినాయకుడి దగ్గర ఇలా గుంజులు తీసి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు కదా అబ్బాయిలు అయితే. సో అది విద్యకు చెప్పానన్నమాట చేయమని చెప్పి. విద్య అక్షింతలు వేసి అలా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నాడు. ఇంకా అమ్మాయిలు వినాయకుడి ముందర గుంజీలు తీయకూడదు అని చెప్తూ ఉంటారు కదా. సో నేను అలా ఏం చేయలేదు. అండ్ ఖచ్చితంగా పసుపు వినాయకుడిని చేస్తారు, గౌరమ్మని చేస్తారు అంటూ ఉంటారు కదా వినాయక చవితికి. అది పసుపు వినాయకుడా లేకపోతే గౌరమ్మనా నాకైతే క్లారిటీ లేదనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉండేవాళ్ళు. సో ఎలాగో అలాగా గౌరమ్మ అయితే ఏముంది, పసుపు వినాయకుడు అయితే ఏముంది అని చెప్పి అలా పసుపు వినాయకుడిని కూడా రెడీ చేసి అక్కడ కూడా అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాను. సో మీకు తెలిస్తే మీరు నాకు చెప్పండి, వినాయకుడి దగ్గర పెట్టేది పసుపు వినాయకుడా లేకపోతే గౌరీదేవా? మా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందనమాట, దేవుడి దగ్గర బుక్స్ కూడా పెట్టాలి కదా అని చెప్పి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా బుక్స్ అన్నీ ఏదైతే టఫెస్ట్ సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేవాళ్ళం. అలా ఇంకా భాను బుక్స్ కూడా పెట్టాము ఇక్కడ. భానుకు చెప్పాను నేను, నీ బుక్స్ తీసుకొచ్చి పెట్టు భాను, మంచిగా ఎగ్జామ్స్ పాస్ అవుతావు అని చెప్పి. అందుకే ఇంకా భాను కూడా బుక్స్ తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఇంకా నేను భాను ఇద్దరం కలిసి ప్రే చేస్తూ ఉన్నాం.
నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతాయ. యాక్చువల్గా ఈ మంత్రాన్ని విద్యతో కలిసి చదవాలి, 108 టైమ్స్ చదవాలి అనుకున్నాను. బట్ విద్య అప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయాడు అనమాట. మార్నింగ్ నుండి నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు కదా, అండ్ అప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఫాస్టింగ్తో పూజ కంప్లీట్ చేశాము. నేను నా మనసులో ప్రే చేసుకుంటాను, మీరు తొందరగా ప్రే చేసుకొని వస్తే మనం తిందాము అన్నట్టు. విద్య రాలేదు. ఇంకా మేము కూడా 108 టైమ్స్ కాకుండా 11 టైమ్స్ మాత్రమే ఆ మంత్రం చదివేసి తినడానికి వెళ్ళిపోతున్నాం. సో మొత్తానికి మా పూజ అయితే అనుకున్నట్టు కాకపోయినా చాలా బాగా జరిగింది. అండ్ మా బుజ్జి వినాయకుడు కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా, చాలా క్యూట్గా అనిపించాడు మాకు. వినాయక చవితి అంటేనే ఒక తెలియని ఫీలింగ్ కదా, అదొక వైబ్ అనమాట. ఎమోషనల్గా ఎంత అటాచ్ అయిపోతామో కదా మనం వినాయక చవితి ఫెస్టివల్కి. చిన్నప్పటి నుండి నాకు దివాళీ కంటే కూడా వినాయక చవితి ఫెస్టివల్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకు అంటే మంచిగా ఇలా వినాయకుడిని తెచ్చుకొని డెకార్ చేసుకొని పూజ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. మన ఇంట్లో కూడా అదొక తెలియని వైబ్ వస్తుందన్నమాట. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అమ్మాయిలకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అబ్బాయిలకి ఏంటంటే స్ట్రీట్స్ లో మొత్తం అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వినాయకుడిని పెడతారు కదా, వాళ్ళకి అదే హ్యాపీనెస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట వినాయక చవితితో. అలా మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా పెళ్ళైతే తప్పదు కదా, ఏ ఫెస్టివల్ వచ్చినా ఏం పూజలు చేసుకున్నా హస్బెండ్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం కామన్. అలానే ఇంకా నేను మా ఆయన దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. అలా పూజ తర్వాత హస్బెండ్ దగ్గర కానివ్వండి, ఇన్లాస్ దగ్గర కానివ్వండి, పేరెంట్స్ దగ్గర కానివ్వండి, బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను అలా విద్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటే ఇంకా మా బాను కూడా స్టార్ట్ చేసిందనమాట. మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నేను ఇయర్ 10th క్లాస్ మంచిగా పాస్ అవ్వాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, నాకు మా స్కూల్లో నేనే ఫస్ట్ రావాలి అని చెప్పి నన్ను బ్లెస్ చేయండి అని చెప్పింది. ఇంకా నేను కూడా సపోర్ట్ చేశాను అనమాట. ఓకే రా బాను బ్లెస్సింగ్స్ ఇస్తాము అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ చెప్తున్నాను అనమాట బానుకు. నేను ఇవన్నీ నీ లైఫ్లో ఉండాలి, నువ్వు మంచిగా సక్సెస్ అవ్వాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, అది ఇది ఇంకా నేనేవేవైతే చేయలేకపోయానో బానుని అవన్నీ చేయమని బ్లెస్ చేస్తూ ఉన్నానన్నమాట. అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తున్నాం. మా సైడ్ ఏంటంటే ప్రతి ఇయర్ వినాయక చవితికి అమ్మాయిని అండ్ అల్లుడిని ఇంటికి పిలిచి బట్టలు పెడతారు. లేదు అంటే పుట్టింటి వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. ఇంకా మదన్పల్లిలోనే కాబట్టి మేమే వచ్చేసామన్నమాట ఇక్కడికి. డైరెక్ట్ లంచ్ చేయడానికి వచ్చేసాం. టైం అప్పటికి 12 o'clock అలా అవుతూ ఉండింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ కూడా పూజ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందరం ఒకే టైంకి పూజ చేసామన్నమాట. మా పండు కూడా ఎంత బాగా చేసిందో పూజ అనిపించింది నాకు. నా పెళ్ళవక ముందు ఇవన్నీ నేనే చేసేదాన్ని, ఇప్పుడు నా ప్లేస్లో పండు ఇవన్నీ చేస్తోంది అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానన్నమాట. వచ్చి రాగానే ఇంకా అక్కడ కూడా వినాయకుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ తర్వాత లంచ్ చేసామన్నమాట. అదంతా నేను షూట్ చేయలేదు, అప్పటికి చాలా టయర్డ్ అయిపోయాం మేము. సో ఫాస్ట్గా వచ్చి మా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూర్చొని రిలాక్సింగ్గా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ డాడీని పొట్ట కనిపిస్తుంది బాగా కూర్చో అంటే అలర్ట్ అయిపోయాడనమాట. సో లంచ్ చేసిన తర్వాత ఒక 1/2 hour అలా రిలాక్స్ అయ్యాము. ఆ తర్వాత ఇంకా నానమ్మ నాకు తాంబూలం ఇస్తున్నారనమాట. సో పసుపు, కుంకుమ, ఆకు వక్కలు, బ్యాంగిల్స్, తర్వాత శారీ, బ్లౌజ్ పీస్ అండ్ మెయిన్గా 2 టెంకాయలు ఇస్తారనమాట. అది ఎందుకో నాకైతే తెలియదు. అండ్ ఫ్రూట్స్ కూడా ఇస్తారు. ఒకవేళ ఆ టెంకాయలు ఎందుకు ఇస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి. యాక్చువల్గా దీన్ని టెంకాయల పండుగ అని పిలుస్తూ ఉంటారనమాట నానమ్మ అండ్ తాత వాళ్ళ ఊళ్ళో. పెద్దవాళ్ళు అలానే పిలిచేవారంట, వీళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు. నేను నానమ్మని ఇయర్ అడుగుదాం అనుకున్నాను టెంకాయలు ఎందుకు ఇస్తారు అని చెప్పి, బట్ మర్చిపోయాను. ఈసారి ఖచ్చితంగా నానమ్మని అడిగి నాకు తెలిసిన తర్వాత మీతో కూడా షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే మీకు తెలిస్తే మీరు నాతో షేర్ చేయండి. యాక్చువల్గా ఇదంతా మమ్మీ చేయాల్సింది, ఇంకా మమ్మీ కోయట్లో ఉన్నారు కాబట్టి నానమ్మ నాకు ప్రతి ఇయర్ ఇలా చేస్తూ ఉంటారు. పండు కూడా చేయొచ్చేమో తెలీదు. అత్త అయితే పండుగ చెప్పేసి వెళ్ళింది ఇవన్నీ మిస్ అవ్వకుండా పెట్టండి అని. నానమ్మ కొంచెం ఓల్డ్ కాబట్టి నానమ్మకి ప్రతిదీ తెలుస్తుందో లేదో ఈ జనరేషన్కి తగినట్టు అని మా అత్త పండుగ అన్ని చెప్పేసి వెళ్ళింది. ఇంకా నానమ్మ అవన్నీ ఫాలో అవుతుందన్నమాట. మనం పుట్టి పెరిగిన ఇంట్లో ఇలాంటివన్నీ ఫాలో అవుతూ నానమ్మ వాళ్ళు అలా చేస్తూ ఉంటే ఎంత కొత్తగా అనిపిస్తుందో కదా. మన ఇంటికి మనం ఒక గెస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఏదో వాళ్ళు మనకి ఏవేవో అన్ని చేస్తున్నట్టు, ఎక్కలేని రెస్పెక్ట్ అవన్నీ ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది అనమాట.
ఎప్పుడో ఒకసారి వచ్చి ఇలా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్నట్టు ఉంటుంది. బట్ అవన్నీ అక్కడ చూపించామనుకోండి ఎమోషన్ అయిపోతాం కాబట్టి, ఎమోషనల్గా ఫీల్ అయిపోతాం కాబట్టి అవేవి బయటకు రానివ్వకుండా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అదంతా పక్కన పెట్టేస్తే మెయిన్గా ఆ ఆఫ్టర్నూన్ మొత్తం నాకు ఒకటే మైండ్లో రన్ అవుతూ ఉండింది. పండు అసలు ఎంత గ్రేట్ కదా అనిపించింది. యాక్చువల్గా అంత డెకోర్ చేసి దేవుడి దగ్గర ప్రతిదీ పెట్టి ప్రసాదాలన్నీ చేసి మా కోసం వంట మొత్తం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫార్మాలిటీకి దేవుణ్ణి పెట్టేసి పూజ చేసి ఏదో ఒకటి పెట్టేస్తే పోతుందిలే, వాళ్ళు వస్తే తినేసి వెళ్తారు అలా అనుకోకుండా ప్రతిదీ దేవుడికి పెట్టాలి, నీట్గా చేయాలి, అక్క బావ ఇంటికి వస్తారు వాళ్ళకు కూడా వండి పెట్టాలి అని ఎంత జాగ్రత్తగా చేస్తుందో తెలుసా ప్రతిదీ. ఈ జనరేషన్లో ఇలాంటి అమ్మాయిలు ఉండడం చాలా ఇంపార్టెంట్. మన ట్రెడిషన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చిన్నప్పటి నుండి మేము చేయలేదు, మాకు రాదు, తెలీదు అని కూర్చుంటే అలానే ఉండిపోతారు. పండులాగా ఒక స్టెప్ ముందుకు తీసుకొని ప్రతిదీ ఫాలో అయితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఒక అమ్మాయిగా మనం చేయాల్సినవన్నీ మనం చేస్తే ఆ దేవుడు కూడా మన లైఫ్ మంచిగా పెడతాడు, మంచిగా చూసుకుంటాడు అనే ఒక హోప్ అనమాట నాకు. ఇలాంటివన్నీ ఫాలో అవ్వలేని వాళ్ళు, చేయడం రాని వాళ్ళు నెగిటివ్గా అయితే అస్సలు తీసుకోకండి. మన మంచి కోసమే కదా ప్రతిదీ. మనం ఏం చేసినా కూడా మనం ఏమైనా చేస్తున్నాము అంటే మనం చేసేదానికంటే ఆ దేవుడి సపోర్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అని నేను బాగా నమ్ముతాను. సో అందరి లైఫ్ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అందరి కోసం చెప్తున్నాను నేను. డోంట్ టేక్ ఇట్ ఇన్ అ నెగిటివ్ వే. నెక్స్ట్ వ్లాగ్ విషయానికి వచ్చేస్తే అలా అక్కడ పసుపు కుంకుమ తీసుకొని వెంటనే ఇంకా మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఒక 2 hours అలా రెస్ట్ తీసుకున్నాను. మార్నింగ్ 4 o'clockకే లేచి అన్ని వర్క్స్ చేశాను కాబట్టి బాగా టయర్డ్ అయిపోయాను. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా వీధిలో కూడా వినాయకుడిని పెడతారు కదా, అక్కడ కూడా పూజ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఈసారి ఇలా రెడీ అయ్యాను. ఇక్కడ మొత్తం ధూపం, తర్వాత దేవుడివి అన్నీ ఉన్నాయి కదా దీపాలు అవన్నీ. సో దానివల్ల వీడియో క్లారిటీ అంత బాగా రావట్లేదు, మొత్తం పొగతో నిండిపోయిందనమాట. ఈ శారీ, ఈ జ్యువెలరీ మొత్తం నాకు బాగా నచ్చేసింది. నా లుక్ ఎలా ఉందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా అంత మంచిగా రెడీ అయిన తర్వాత ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా, అందుకే ఇంకా భాను దగ్గర కొన్ని పిక్స్ కూడా తీయించుకున్నాం. అంత మంచిగా రాలేదు, బట్ ఓకేగా అనిపించాయన్నమాట. సో ఫైనలీ ఇంకా అక్కడ దేవుడి దగ్గర పూజ చేసి మేమందరం కలిసి మా వీధిలో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. మీకు తెలిసే ఉంటుంది, నా వ్లాగ్స్ చూస్తూ ఉంటే మా నైబర్ తేజ అనమాట, వాళ్ళు ప్రతి ఇయర్ వినాయకుడికి ఇలా కజ్జికాయలతో మాలలాగా ప్రిపేర్ చేస్తారు. సో పూజకు అవన్నీ తీసుకెళ్తూ ఉన్నాము. సో చూస్తున్నారు కదా మా వీధిలో పెట్టిన వినాయకుడు అనమాట. మేము వెళ్ళక ముందే అందరూ వచ్చేసారు ఇక్కడికి. మేము ఇంకా రాలేదేమో ఎవరు, కొంచెం లేట్గా వెళ్దాంలే, అందరు వచ్చిన తర్వాత వెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాం. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మొత్తం ఫిల్ అయిపోయింది. మేమే లాస్ట్ అనిపించింది మాకు. మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు విగ్రహం మనమే తీసిచ్చామన్నమాట, మా వీధిలో చేసిన వినాయక చవితి అప్పుడు. ఇంకా ఈ ఇయర్ ఏంటంటే లడ్డు తీసిద్దాం అనుకున్నాం, బట్ వేరే వాళ్ళు తీసేయాలి అనే ప్లాన్లో ఉన్నారంట. అందుకే ఇంకా మేము డ్రాప్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ కూడా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఫైనల్గా హారతి కూడా తీసేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే అందరం కలిసి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ పూజలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ రిలేటివ్స్ అన్నమాట, విద్యా సైడ్ రిలేటివ్స్. అందరితో అలా మాట్లాడుకుంటూ ఉంటాం. వినాయక చవితి వచ్చిందంటేనే అందరం కలుస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడే ఎవరెక్కడున్నారు, ఏ వర్క్స్ చేస్తున్నారు, ఎవరు ఏం చదువుతున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడ తను షైగా ఫీల్ అవుతూ ఉందన్నమాట. భాను వీడియో షూట్ చేస్తూ ఉంటే, అక్క వద్దక్క, నాకు కొంచెం సిగ్గు, కొంచెం షైగా ఉంటుంది, మొహమాటంగా ఉంటుంది, నన్ను పెట్టొద్దు అని చెప్తూ ఉంది. పక్కన వాళ్ళ మమ్మీ ఏంటంటే, మీ అక్క చూస్తుంది కదా వ్లాగ్స్, ఏం కాదులే అమ్మ నువ్వు పెట్టేసే అని చెప్పి నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. పూజ అయిపోయిన తర్వాత పూజారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి విద్యని ఎప్పటి నుండి పిలుస్తూ ఉన్నానో నేను అసలు. మొత్తానికి పూజారి కూడా వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ప్రసాదాలు ఇస్తున్నాడు అనమాట నాకు. ఇంకా అందుకే నేను కొంచెం కోపంగా, నాకు ప్రసాదం ఏమొద్దు, నువ్వే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసి ఆ తర్వాత తింటాను నేనని చెప్తూ ఉన్నాను. మొత్తానికి అక్కడ ఇచ్చిన ప్రసాదాలన్నీ తీసుకొచ్చుకొని ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయలేదు కదా, అంటే లంచ్ కమ్ బ్రంచ్ రెండు అయిపోయాయన్నమాట ఒకేసారి. సరే లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ లాగా అయింది. అప్పటికి ఇంకా ఆకలేస్తూ ఉంది కాబట్టి ఆ ప్రసాదాలతో మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత నేను, పండు, విద్య అండ్ భాను నలుగురం కలిసి వినాయకుల్ని చూడడానికి వెళ్ళాం.
మా సరౌండింగ్స్లో ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళామన్నమాట చూడడానికి. చిన్నప్పుడు అయితే మా సరౌండింగ్స్లో ఉన్న వినాయకులన్నీ చూపించడానికి మమ్మీ వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు. సో అలా ఇంకా విద్యాన్ని నేను కూడా అడిగానమాట, విద్య వినాయకుల్ని చూడడానికి వెళ్దామా అని చెప్పేసి. సో నో చెప్పకుండా తీసుకెళ్లాలన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. బట్ వర్షం పడిపోయింది మిడిల్లో, 2 వినాయకుల్ని మాత్రమే చూడగలిగాం మేము. ఆ వర్షం పడుతుండడం వల్ల మిడిల్లో శేఖర్ స్వీట్ స్టాల్కి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఏదైనా స్నాక్స్ లాగా తిందాము అంటే హాట్ ఏం లేవు, అన్ని స్వీట్సే ఉన్నాయి. సర్లే అని చెప్పేసి వద్దు అనుకొని పండు వాళ్ళ కాలేజ్కి వచ్చాము. పండు వాళ్ళ కాలేజ్లో కూడా వినాయక చవితి సెలబ్రేట్ చేశారు. సో బాగుంది, అక్కడ ఫొటోస్ తీసుకుందాం రా అని చెప్పి పండు పిలిస్తే అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా వినాయకుడిని చూసి బ్లెస్సింగ్స్ తీసుకొని ఫొటోస్ కొన్ని తీసుకున్నాం. ఫొటోస్ కూడా బాగా వచ్చాయి. వీళ్ళ కాలేజ్లో వినాయకుడు అయితే భలే క్యూట్గా అనిపించాడనమాట నాకు. డెకరేషన్ అండ్ వినాయకుడి విగ్రహం వాళ్ళు ప్లేస్ చేసింది అంతా బాగా నచ్చింది నాకు. సో అక్కడ ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా పండుని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేము కూడా ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి ఇంకా వినాయకుడిని తీసుకెళ్ళి పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తున్నాము. సో 1 డే మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. ఒక 3-4 డేస్ అలా పెట్టుకున్నాం అనుకోండి, చాలా నిష్టగా ఉండాలి. అండ్ ఆ దీపాలు ఆరిపోకుండా చూసుకోవాలి, వినాయకుడికి నైవేద్యాలు పెడుతూ ఉండాలి. అవన్నీ చేయలేం కాబట్టి, అంత నిష్టగా ఉండడానికి అవ్వదు కాబట్టి ఎవ్రీ ఇయర్ 1 డే మాత్రమే ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటాం. మార్నింగ్ అంతా కష్టపడి డెకార్ చేసినవన్నీ ఇంక ఇప్పుడు తీసేయాల్సి వస్తుంది. ఎంత బాధగా అనిపిస్తుందో కదా, ఇంట్లో ఇంత మంచిగా వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకొని ఆ రోజే మళ్ళీ వినాయకుడిని తీసేయాలి. అదంతా తీసేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మన ఇంట్లో ఉన్న వినాయకుడిని మనమే నిమజ్జనం చేయాలి, మనమే తీసుకెళ్ళాలి అని చెప్పి. బట్ లేట్ అయిపోవడం వల్ల ఇంకా పెద్ద వినాయకుడి దగ్గర ప్లేస్ చేస్తున్నాం. ఈ వినాయకుడితో పాటు మన వినాయకుడిని కూడా నిమజ్జనం చేస్తారులే అన్నట్టు. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా నేనే వెళ్ళి నిమజ్జనం చేయాలి అనుకుంటూ ఉన్నాను. ఏమవుతుందో చూడాలి మరి. ఇంకా మా వీధిలో ఉన్న వినాయకుడి దగ్గర కూడా నేను, విద్య, భాను ముగ్గురం కలిసి ఫొటోస్ తీసుకున్నాం. సో ఇలా ఫొటోస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మెమరీస్ లాగా ఉంటాయి. అండ్ అంత మంచిగా రెడీ అయినందుకు ఫొటోస్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా, ఫస్ట్ టైం మా భాను లంగావోని వేసుకుందనమాట. అంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు వేసుకుంది హాఫ్ శారీ, బట్ అది చందుది. ఇది మాత్రం మా భాను ఫస్ట్ హాఫ్ శారీ అనమాట. భలే ఎగ్జైటింగ్గా రెడీ అయింది ఈ శారీ. బాగా నచ్చింది అక్క నాకు, ఇంక నుండి నేను వేసుకుంటాను అని చెప్తూ ఉండింది నాతో. సో మా పాతుని కూడా కిందకి తీసుకెళ్ళాం. కొద్దిసేపు అక్కడ ఆడుకొని అక్కడే పడుకునేసాడనమాట. అందుకే ఇంకా నేను తీసుకెళ్తూ ఉన్నాను. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారా, వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి కట్టిన శారీ నేను మార్నింగ్ కట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొక లుక్ అనమాట. మీకు ఏ శారీ లుక్ బాగా నచ్చిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్స్లో. నాకైతే సెకండ్ లుక్ బాగా నచ్చింది. ఎంత కంఫర్టబుల్ అనిపించిందో ఆ శారీ. మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, అవన్నమాట. అది చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు అనిపించింది. సో దట్స్ హౌ అవర్ వినాయక చవితి ఎండ్స్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా మేము ఫెస్టివల్ రోజు తీసుకున్న పిక్స్ అన్నమాట ఇవన్నీ. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి, అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.